హలో అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చేసేది రెసిపీ కలేజా ఫ్రై అండి. చికెన్ కలేజా అండి. ఫస్ట్కి ఇది పెద్ద పెద్ద పీసెస్గా ఉంటుంది, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అది పెద్దగా ఉంటే ఒక్కొక్కసారి ఉడకదు. తర్వాత పిల్లలు అంత పెద్ద పెద్దగా ఉంటే కూడా తినరు. అందుకే నేను చిన్న చిన్న పీసెస్తోనే కట్ చేస్తున్నాను. ఇది చపాతీకి, రోటీకి చాలా బాగుంటుందండి. ఇగోండి, ఆయిల్ వేసాను, కడాయిలో ఉల్లిగడ్డలు వేసాను. అది కొద్దిగా రెడ్డిష్ అయ్యే వరకు ఉడకపెట్టాలి. కొద్దిగా సిమ్ పెట్టుకున్నాను మంట. బాగా ఉడుకుతుంది. బాగా అది రెడ్ కాగానే ఇది కలేజా వేసేసేయాలి. అందులో చిన్న చిన్నగా పీసెస్ చేసుకుంటాం కదా, బాగా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. కొద్దిగా అది వాటర్ వదులుతుంది, ఆ వాటర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి, అందుకే మార్నింగే చేశాను ఇది బ్రేక్ఫాస్ట్కి. అది చూడండి, వాటర్ సైడ్కి అంతా వదులుతుంది కాబట్టి వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, వాటర్ అంతా వదిలింది బాగా. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్ ఎక్కువనే వేసుకోండి. ఎక్కువ అంటే మీ రుచికి తగ్గినంత వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నానండి కలేజాకి, లేకుంటే స్వీట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆనియన్స్ ఎక్కువ వేసాను కదా, స్వీట్ అయిపోతుంది. అది బాగా టాస్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి కలేజా. నేను చేయక కూడా ఒక 2 months అవుతుందండి. అప్పుడప్పుడు చేస్తుంటాను, మా పిల్లల కోసం చేస్తానండి, వాళ్ళకి చాలా ఇష్టము. బాగా కలిపేసినాక అది కొద్దిగా ఆయిల్ వదులుతుందండి సైడ్కి. బాగా ఉడికేటప్పుడు ఇంకొంచెం మూత పెట్టేసుకొని ఉడకపెట్టాలండి. బాగా ఇప్పుడు మూత తీసాను చూడండి, బాగా ఉడికిపోయింది, బాగా ఫ్రై అయింది. వాటర్ ఏం వేయద్దండి, వాటర్ వేస్తే స్మెల్ వస్తుంది, అందుకే వాటర్ ఏం వేయకండి. జస్ట్ నూనెలో కుక్ కావాలి అంతే. బాగా కుక్ అయింది చూడండి. ఇది బాగా కుక్ అయ్యాక ఆయిల్ వదిలేంత వరకు కుక్ చేయాలండి బాగా. యాక్చువల్లీ ఇది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. వాళ్ళకి ఇష్టపడ్డారని నేను తెప్పించి చేశానండి దీన్ని. చిన్నపిల్లలకి చాలా ఇష్టంతో తింటారు. ఇది హార్ట్కి చాలా మంచిది, అందుకే చేశానండి ఈరోజు నేను దీన్ని. యాక్చువల్ నేను మొన్న పోతీసుకుపోయినప్పుడు శారీస్ తెచ్చానండి, అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కలెక్షన్స్ చూడండి మీరు ఒకసారి. తర్వాత ఏమంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.